ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురంలోని సెఫ్ట్ కార్యాలయంలో మత్స్యకార శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రె పద్మశ్రీ తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ మత్స్యకారులను ఆర్థికంగా స్థిరపడేలా చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సముద్ర తీర పరిశ్రమల కాలుష్యం కారణంగా మత్స్య సంపద తగ్గిపోతోందని, దీనివల్ల వేటపై ఆధారపడిన మత్స్యకారులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. 1996లో వచ్చిన భారీ తుఫాన్ సమయంలో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్న ఆయన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకినాడ అమలాపురం ప్రాంతాల్లో పర్యటించి మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు లక్ష సాయం అందించడంతో పాటు నూతన బోట్లు పంపిణీ చేశారని వివరించారు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో తుఫాన్ల సమాచారాన్ని ముందుగానే ఇచ్చి మత్స్యకారుల ప్రాణాలను రక్షించగలుగుతున్నామని చెప్పారు. మత్స్యకారుల పిల్లల విద్య కోసం 3 గురుకుల పాఠశాలను చంద్రబాబు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన 25 కిలోమీటర్లకు మించి వేట నిషేధంపై జీవో 217ను రద్దు చేయడంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని, దీంతో మత్స్యకారులు ఎక్కడైనా స్వేచ్ఛగా వేట చేయగలుగుతున్నారని అన్నారు. మత్స్యకార శాఖ అధికారులు, మత్స్యకార సంఘాల నాయకులు మరియు ఇతర విశిష్ట అతిథులు పాల్గొన్నారు. మాట ఇచ్చి ప్రభుత్వం రాగానే ఏదైతే ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో పెట్టిందో జీవో ఆక్షన్ పెట్టాలని ముఖ్యమంత్రి అవగానే చంద్రబాబు నాయుడు గారు 217 రద్దు చేశారని కొన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. రద్దు చేశారు. ఆ విధంగా ఈరోజు ఇంగ్లాండ్ ఒక మెరైన్ ఫిషర్మెన్ ఈరోజు సముద్రంలోకి వెళ్తే కమ్యూనికేషన్ లేక ఎటో వెళ్ళిపోతాయి. ఒకసారి ఆయిల్ అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. బోట్ల ప్రమాదం జరిగితే తెలియదు. ట్రాన్స్పోర్ట్ మిషన్ ఫ్రీగా ఇచ్చిందండి ఈ ప్రభుత్వం వచ్చింది. ఫ్రీగా ఆ మిషన్ పెట్టుకోవడం వల్ల ఫిషింగ్ గ్రౌండ్ తెలుస్తుంది, మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా సైక్లోన్ వస్తే ముందుగా తెలిసిపోతుంది, వెంటనే వచ్చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు ట్రాన్స్పోర్ట్ మిషన్ ఇచ్చాం కాబట్టి ముందా తుఫాన్ వచ్చిందో ఏదైతే వచ్చిందో ఒక్క బోటు కూడా సముద్రం లేకుండా తిరిగి వచ్చారు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కమ్యూనికేషన్ లేకపోతే సముద్రం ఉండిపోతారు వాళ్ళు. అలాగే సరిపోయారు 96 తుఫాన్ 14 ఈరోజు అటువంటి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు మత్స్యకారులు కానీ మత్స్య సంపద ఆధారపడి ఆలోచించి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజున ఈ రాష్ట్రంలో మత్స్యకారుల పైన కానీ, మత్స్య సంపదల మీద జీవించే వాళ్ళ పైన కానీ, ఆక్వాకల్చర్ పైన కానీ, మెరైన్ ఫిషర్మెన్, ఇన్లాండ్ ఫిషర్మెన్ కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో అవగాహన ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే సందర్భంగా తెలియజేస్తున్నా. వారు ఈ రోజున ఇప్పుడు జరుగుతున్న విధానం బట్టి భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందో కూడా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్తులో అవన్నీ కూడా అందిపుచ్చుకుని ఈ మత్స్యకారులు కానీ, మత్స్య సంపదను ఆధారపడి పెట్టుకోవాలి కానీ జీవించడానికి, జీవన ప్రమాణం మెరుగుపరచడానికి ఈరోజు కొన్ని ప్రపోజల్ తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో అన్ని విధాలా బాగుంటారని మరొకసారి ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ, మత్స్య సంపదను ఆధారపడి జీవించే అందరూ కూడా మళ్ళీ నా తరఫున ముఖ్యమంత్రి లోకేష్ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం. మనం ఏం ప్రపోజ్ చేస్తామో తెలియాలి. సో తప్పు జరిగింది మన జిల్లాలో ఒకసారి, బట్ అలాంటి తప్పు మళ్ళీ జరగకూడదంటే ఒకసారి మనం ఏం ప్రపోజ్ చేస్తాం, సైసెఫ్ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమేమి కాంపోనెంట్స్ పెట్టారు, ఇలాగ ఆయన బొలాట్స్ పెండింగ్ ఏరియాస్ అలాంటివి ఉన్నాయా లేదా, ఏం పెడుతున్నాం అనేది మీ అందరితో ఒకసారి సమన్వయం చేసుకున్న తర్వాత రిపోర్ట్ పంపించాలనేది నా ఉద్దేశం. ఇదే హాల్లో ఒక మీటింగ్ పెట్టి అందరూ ఒప్పుకున్న తర్వాత మనం దాన్ని గవర్నమెంట్ సబ్మిట్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. మిగిలినవి నాకు అర్థమైనాయి, కొన్ని మనం చేయగలిగేవి మన స్థాయిలో ఉన్నాయి, కొన్ని చేయగలిగేవి. బట్ ఒక విషయం నేను ఊహించేది ఒకటే ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ పొద్దున అక్కడ విజయనగరంలో మనం ఫిష్ ప్రొడక్షన్ తగ్గిపోయింది, ఫిష్ పాయింట్ అంటున్నాం కానీ కొంచెం సన్నవనలు ఆపితే తప్పితే గవర్నమెంట్ నుంచి ఎన్ని ఫిష్ వదిలినా ఎన్ని పనులు చేసినా అది నిలవదు. మీకు తెలుసు, నాకన్నా బట్టిగా మీకే తెలుసు. ఇవాళ కోసం మనం రేపు పాటు చేస్తున్నాం అంతేనా. సో ఇంత సింపుల్ గా చెప్పలేదు కానీ బట్ ఇవాళ మనం కొంత మనం జాగ్రత్త పడితే రేపు ఇబ్బంది మళ్ళీ రాదనే నాకు అర్థమైనది. నేను ఆ వృత్తిలో లేకపోయినా నాకున్న అండర్స్టాండ్, నాకున్న అవగాహన బట్టి
అది ఆపేంత వరకు నేను ఎన్ని చేసినా ఉపయోగపడదు. సో దయచేసి మత్స్య సోదరులందరూ ఈ రోజు ఈ మంచి కార్యక్రమం చేశాను. ఇవాళ చాలా విషయాలు మాట్లాడుతున్నాం. కొంచెం ఒక 2 మంచి పనులకి మనం నా వైపు నుంచి ఫిషింగ్ హార్బర్కి ఎలా అయితే స్టార్ట్ చేస్తామని మాటిస్తాను. మీ వైపు నుంచి కూడా ఈ సన్నవాళ్ళు ఆపడానికి ఈ రోజు నుండి అందరూ ఒక పర్టికులా చేసి మీరు లీడర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ, సంఘ లీడర్స్ దాన్ని ఆపి గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం 14 ఏమో 15 ఏదో లిమిట్ కట్టింది గవర్నమెంట్ గైడెన్స్ లో, అది ఫాలో అయినా హాఫ్ ఇంచ్ మినిమం ఉండాలి, మాక్సిమం ఉండాలి హాఫ్ ఇంచ్, అంతకన్నా తక్కువ ఉండకూడదు. సో అలాగా ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను.